ఓం రామలింగేశ్వరాయ నమః. నా పేరు రవికాంత్ శర్మ. ఈ కీసరగుట్ట దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో సహా వనవిహారానికి వచ్చాడు ఇక్కడికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యానికి ఎంతో మంత్రముగ్ధుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఒక శివలింగ ప్రతిష్టాపన చేద్దామనుకో నిర్ణయించుకున్నాడు. దానికి కావలసినటువంటి ముహూర్తం కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ శివలింగ ప్రతిష్టాపనకు కావలసినటువంటి శివలింగం కావాలి కాబట్టి హనుమంతుని కాశీకి పంపించాడు. ఒక శివలింగం తీసుకురా హనుమ, నేను ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటానని చెప్పేసరికి హనుమంతుడు కాశీకి వెళ్ళాడు. ఏదైనా ఒక శివలింగం తీసుకొద్దాం స్వామికి అని చెప్పి వెళ్ళాక అక్కడ ఎన్నో శివలింగాలు దర్శనం ఇచ్చాయి ఆయనకి. అయితే అందులో నుంచి ఒకటి తీసుకొస్తే మరి నా స్వామి ఇష్టపడతాడో లేదో, మరి ఆయనకి ఇష్టమైన శివలింగం ఏదో అని చెప్పి ఎన్నో ఉన్నాయి అక్కడ అని చెప్పి ఆలస్యం చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడికి ముహూర్త సమయం దగ్గరకు వస్తే సాక్షాత్ పరమేశ్వరుని ప్రార్థించాడు, స్వామి నాకు ముహూర్త సమయం దగ్గరకు వస్తుంది, హనుమంతుడేమో శివలింగం తీసుకురాలేదు, మరి నా పరిస్థితి ఏమిటని ఆ శివుని ప్రార్థిస్తే ఆ శివుడే ఇక్కడ స్వయంగా వెలిశాడనమాట ఆ రాముడి కోసం. అయితే రాముడు ముహూర్త సమయానికి ఆ శివలింగ ప్రతిష్టాపన జరుపుకున్నాడు. తర్వాత హనుమంతుడు ఏమని ఆలోచించాడంటే 101 శివలింగాలు తీసుకెళ్తే ఆ స్వామికి ఇష్టమైన ఒక శివలింగం తీసుకుంటాడని చెప్పి కాశీ నుండి 101 శివలింగం తీసుకురావడం జరిగింది. అది ఇక్కడ ప్రతిష్ట అయిపోయిందని చెప్పేసరికి నాకు బాధ అనిపించింది. అరే నేను అంత దూరం నుంచి 101 శివలింగాలు తెస్తే నా స్వామికి ఒక్క లింగం కూడా ఉపయోగపడలేదని చెప్పి తోకతో విసిరేశాడు ఆ శివలింగాలన్నీ కూడా. మళ్ళీ రాముడు ఏం చేశాడంటే ఆయన తెచ్చినటువంటి శివలింగాలు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఈ స్వామి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఆ ఆలయానికి వామభాగంలో ఒక శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ స్వామి పేరు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి. మారుతి అంటే హనుమంతుడు కాశీ నుండి తీసుకొచ్చింది కనుక మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి. స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. సాక్షాత్ రాముడు ప్రతిష్ఠించాడు కనుక రామలింగేశ్వర స్వామి. అయితే రాముడు ఆయన బాధపోవడానికి ఆయనకి ఏమని మాట ఇచ్చాడంటే, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కాశీ నుండి నువ్వు తీసుకొచ్చినటువంటి నేను ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్నే ముందు దర్శించుకున్నాక స్వయంగా వెలిసినటువంటి శివలింగాన్ని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ నీకు ఒక ఆలయం ఉంటుంది, క్షేత్రపాలకుడిగా నువ్వే విరాజిల్లుతావు, ఇక్కడ నీ పేరుతోనే క్షేత్రం విరాజిల్లుతుందని చెప్పి హనుమంతుడు కేసరి నందనుడు కనుక కేసరిగిరిగా నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. భక్తులు కూడా చక్కగా వచ్చి స్వామిని ఇక్కడ దర్శించుకుంటారు. తర్వాత ఏమైందంటే 1600 సంవత్సరాల క్రితము ఇక్కడ విష్ణుకుండి రాజులు వారి యొక్క రాజ్యాన్ని ఇక్కడ రాజధానిగా పెట్టుకొని పరిపాలించడం జరిగింది. అయితే ఇక్కడ పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు జరిపితే అందులో వారు చేసినటువంటి అశ్వమేధ యాగాలు వారు ఇక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో తెలిసింది ఏంటంటే వారి యొక్క ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకొని ఈ క్షేత్రాన్ని వారి యొక్క స్వామిగా కొలుచుకుంటూ ఇక్కడ పాలించడం జరిగింది. రెండవ మాధవవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అది ఒక శైవ క్షేత్రం. తర్వాత ఈ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రం కూడా చేద్దామని చెప్పి అక్కన్న మాదన్నలు ఇక్కడ పక్కకే 400 సంవత్సరాల క్రితం ఒక నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే స్వామిని దర్శించుకొని అభిషేకం చేసుకుంటే వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇక్కడ. కొంతమందికి వివాహం అవ్వదు, కొంతమందికి సంతానం అవ్వదు, కొంతమందికి భూ వివాదాలు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అలాంటి పెద్ద సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి 11 రోజుల పాటు దీక్ష, 11 రోజులు ప్రతినిత్యం స్వామిని దర్శించుకోవడం, ఉపవాసం చేయడం, ఆఖరి రోజున స్వామికి చక్కగా అభిషేకం చేసుకొని ఇక్కడ నిద్ర చేస్తే వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా విముక్తులు అవుతారు. తప్పకుండా వారి యొక్క బాధలు తీరిపోతాయని చెప్పి ఇక్కడ ప్రతీతి. అలాగే శివరాత్రి అప్పుడు వచ్చి స్వామికి దర్శించుకొని ఇక్కడ ముడుపు కట్టి స్వామికి ఏదైనా మొక్కడం అంటే మనం సమర్పించాలి స్వామికి ఏదైనా ఒకటి, స్వామి నా కోరిక తీరి నా బాధలు తీరిపోతే వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు నీకు ఇది సమర్పించుకుంటానని చెప్పి మొక్కుకుంటే అలా తప్పకుండా వారి యొక్క బాధలు కోరికలు తీరుతాయి, బాధలు నశించిపోతాయి. అలా ప్రతి సంవత్సరము ఎంతోమంది వచ్చి ఇక్కడ స్వామికి ముడుపు చెల్లించుకోవడం జరుగుతుంది శివరాత్రి అప్పుడు. ఇక్కడ శివరాత్రి అప్పుడు వైభవపేతంగా 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఇలా అనేక సార్లు ఇక్కడ విశేష పూజలు జరిపిస్తారు. ప్రతినిత్యం కూడా ఆదివారం సోమవారము భక్తులు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారండి.